ఆమె కాంప్లైంట్ బాయ్. నేను మగజాతి ఆనిముత్యాన్ని. ఒరేయ్, ఈ కింగ్ కాంగ్ రూమ్ తీసుకెళ్తున్నావు, ఎలా భరిస్తావురా? రే చిత్ర బాధపడ్డా నేను చూడలేనురా. ఒరే అది నిన్నే కదరా, చాలా మంది లవ్ చేస్తుంది. దాన్ని దింపరా అమ్మాయి కూడా. నాలెవరితో నేను తిరిగితే నీకెందుకురా? నాతో మాట్లాడుతావు, ఆడది మాట్లాడకూడదు. వీడు మనల్ని చంపించేస్తాడు రా. నిన్నే ఆ రాజేష్ గడికి హ్యాండ్ ఇచ్చా. ఒక్క రూపాయి బట్టలు లేకుండా బజార్లో తిరుగుతున్నారంటే మా ఇష్టం రా. నువ్వెవడు అడగడానికి? మగజాతి వజ్రానికి రిప్లై ఇస్తావా? ఆగు, ఆగే ఆగే పంచాలి. నీ చెత్త జుట్లు వదిలేశారు, బట్టలు వదిలేశారు, సంప్రదాయాలు వదిలేశారు. అసలు బాత్రూమ్ లో వేసుకోవాల్సిన బట్టలు బజార్లో వేసుకుని తిరుగుతారే. నీలాంటి దాని వల్లనే నా భారతదేశంలో ఉన్న మగాళ్ళంతా మట్టి కసిపోయారు. నీ చెత్త మగమా. అసలు ఇటువంటి పాశ్చాత్య సంస్కృతిని నా భారతదేశంలోనే కాలో చైనా వేసుకో. నీ ఆడజాతి అంతరించిపోతేనే మగజాతి బాగుపడేది. మగజాతి ఆనిముత్యాన్ని నేను. నీకు దండం పెడతాను, అల్లరి చేయకరా. ఈ అపార్ట్మెంట్ లో ఎవరో చూసారనుకో, మొత్తం అందరూ మెడబెట్టి బయట తోచేస్తారా. అదే అంకుల్ చూడు, ఆ అంకుల్ నువ్వు డిగ్నిఫైడ్ గా ఉన్నావు అనుకో, పొద్దున్న వేసుకునేవి ఆ డాక్టర్ డ్రెస్ అది కొని పెడతా. ప్రామిస్? ప్రామిస్. ఇప్పుడు చూడు నా పర్ఫార్మెన్స్. ఓకే అంకుల్, మీకు ఫోన్. ఓ థ్యాంక్ యూ జెంట్మెన్. యా, హాయ్ బంగారం, బాగా చదువుతున్నావా? వెరీ గుడ్. వెరీ గుడ్. టైంకి తింటున్నావా? వెరీ గుడ్. వెరీ గుడ్. సాయంత్రం వచ్చేటప్పుడు నీకు ఐస్ క్రీమ్ తీసుకురండి పాప. పాప వెన్నీలానా చాకోబారా? ఓకే పాప, బాయ్. కూల్ కూల్ కూల్. ఎవరితోనో ఫోన్ లో మాట్లాడినట్టున్నారు. పాపతో మాట్లాడాను. పాప పాపేగా? మా పాపే. పాప అంటే అమ్మాయేగా? అమ్మాయి, మా అమ్మాయే. పాపతో మాట్లాడతారా? అయ్యో నేను చచ్చిపోతాను. నేను పోయా. వెరీ గుడ్. చేసింది చాలు, పద. చెప్పు. కొట్టింది ఎవరో తెలుసా? ఈ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ రా. పోరా తోలు మందం. ఆడదాంతో మాట్లాడితే అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ కాదురా, అమెరికా ప్రెసిడెంట్ అయినా తిత్తులు పగలగొడతా. తెలుసా నీకు? ఒరే, ఇప్పుడు వరకు పిచ్చోడు కరవడం చూసుంటావు, ఇప్పుడు పిచ్చోడే కరవడం చూస్తావు. నువ్వు రూమ్ లో అడుగు బయట పెట్టావా సచ్చావే. ఈ చెప్పు పట్టుకోరా కొండ, నేను మూసుకొని నిలబడతా. ఒరే కొండా, ఆడదాని పాట గాని గాలి గాని మాట గాని వినపడకూడదని చెప్పారా? షీలాకి జవాని అంట. ఆడదే నాకు పడదండి, మళ్ళీ నువ్వు ఆడదాని పాట పెడతావా? ఈ రోజు నీ శవాన్ని మగజాతి అంకితం ఇవ్వకపోతే మార్చు మార్చు మార్చు. షీలాకి జవాని మారుస్తావా? మార్చువా? నీ ప్రాణాలు తీసా మార్చు. నేను ఎక్కడే ఉంటా. మార్చు. గురుగారు మీరా అండి? సారీ సారీ అండి. కామాతురాను నా భయం నా లజ్జ. కామంతో కటకలాడిపోతున్నాడు. గంట పుజాలు వేసుకుని తిరుగుతున్నావు నువ్వు. కొండ వీళ్ళందరినీ రూమ్ లోకి ఎందుకు రానిచ్చావరా? ఆ రూమ్ లోకి మనల్ని రానివారు కాబట్టి. కొండ మళ్ళీ అదే తప్పు చేస్తావేట్రా? మగజాతి నేను మగజాతి ఆ పిచ్చోడి భరించడం మన వల్ల కాదురా. రేపు ఆయన తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసేద్దారా. ఆడి వల్ల చస్తే నీ లవ్ సెట్ కాదంతే. ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. నాను ఇంటి పని మనిషిని. ఈ ఇంట్లో ఆడది అడుగు పెట్టకూడదని తెలీదా నీకు? అడుగు పెడితే ఏడ్చేస్తావు. ఏడ్చేస్తావు అని డెమో చూపిస్తా. వస్తాయి కత్రీనా, కరీనా, ప్రియాంక, మలైక రండి, త్వరగా రండి. వస్తాయి సమంత, తమన్నా, ఇలియానా రండి, త్వరగా రండి. రండి. దాదాలా? కాదురా, దోస్తులు. దోస్తులు కాదే, దెయ్యాలు. తీయక హల్లెలూయా. జరగండి జరగండి. వీడా మిమ్మల్ని కొట్టింది? అవునమ్మగారు. అరే పట్టే బాస్,
మా పనోళ్ళని కొడతావా ఆ. మా 50 మంది రౌండ్ అప్ చేసామంటే అస్సౌటికే చచ్చిపోతావురా నువ్వు. ఒక్కొక్కరిని కాదే పిచాచి, మొత్తం 50 మంది దెయ్యాల్ని ఒకేసారి పంపించు. దెబ్బకు కమాన్. మేరీ షకీలా కి ఫౌజీ. రౌండ్ అప్ చేసి నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. కన్ఫ్యూజన్ లో పిచ్చ క్లారిటీతో కరెక్ట్ కొడతాను. కాచుకోండి మగధుడి విశ్వరూపం. సారీ అన్నా, చూసుకోలేదు. యాడక్క కొట్టేది నువ్వు? యాడ పడితే ఆడ కొడతావా? మగజాతి దాన్ని ముత్తాన్ని చంపేలా చూస్తావు నువ్వు. నీ పుచ్చ పట్టిపోవాల్సిందే. కరెక్ట్ జరుగుతుంటావా చెయ్యి. యా ఏంట్రా ఇది? మగజాతి సేఫ్. రే మగజాత్ సేఫ్ ఏంటి? అబ్సల్యూట్లీ సేఫ్. అంటే వీళ్ళందరినీ కొట్టింది కొంచెం రానా? ఏమైందండి? ఏమైందంటావేందయ్యా? ఈ పిచ్చి సచ్చినోడు మా అందరిని కొట్టి పడేశాడు. ఈ జంతువుని అపార్ట్మెంట్ లో ఎందుకు తీసుకొచ్చారయ్యా? ఇంట్లో కొట్టింది నువ్వే కదా? వాట్ ఏ మెమరీ పవర్. వెరీ గుడ్. ఈ పిచ్చోడు మీ వాడా? సార్ వీడు పిచ్చోడు కాదు, నా ఫ్రెండ్. ఎక్కడ సచ్చారు? ఒక్క క్షణం కూడా ఈ అపార్ట్మెంట్ లో ఉండడానికి వీలేదు. నువ్వు పోరా, నువ్వు పో అపార్ట్మెంట్ వచ్చి మమ్మల్ని పొమ్మంటావు. రూమ్కెళ్ళు, ఇంటికెళ్ళు. నువ్వు ఎలా చెప్తే అలా. వెళ్ళు. ఓకే బాయ్ బాయ్. ఇదిగో సాయంకాలం లోపల ఈ అపార్ట్మెంట్ కనుక ఖాళీ చేసి వెళ్ళకపోయారంటే మీ అందరి మీద పోలీస్ కేసు పెడతా. అర్థమైందా? ఒరే అదేదో మెరాకిల్ జరుగుతుందని అన్నావు, ఇదేనో రే? చెప్పు, అప్పించండి చెప్పు. ఆడవాళ్ళు రోడ్డు మీదకి వచ్చాడు, అర్థం చెప్పు. ఆ, చెప్పు అంటే నీకు ఇలా అర్థమైందా? ఇది మాత్రం ప్లీజ్ అర్థం అవుతే. ఒరే వీడు పీటర్ హెన్స్ ఫైట్లు ఫీట్లు చూస్తే ఎవరైనా పిచ్చోడు అనుకుంటారా? రే రే ఊపించాలు. చిత్ర ఫోన్. చిత్రట సైలెన్స్కుంటా సరే. హలో. హాయ్ శ్రీరామ్, హాయ్ చిత్ర. ఎక్కడున్నారు? రూమ్ లోనే ఉంటే సిద్ధుని కట్టేసినట్టు ఉంటుందని అలా చల్ల గాలి కోసం రోడ్డు మీదకి వచ్చాం. ఒరే ఇల్లు కాలు ఒకటి ఎడుతుంటే సుబ్బలకిచ్చి పెళ్లికి రమ్మన్నాడు నేనంటాడు. ఇప్పుడు తన బిహేవియర్ ఎలా ఉంది? ఎలా ఉందా? చూస్తే షాక్ అయిపోతారు. ఓకే. ఈ రోజు అపార్ట్మెంట్ లో పని మనుషులు అందరు కలిసి చేసే పని తను ఒక్కడే చేసి పెద్ద పేరు సంపాదించుకున్నాడండి. అవునా? ఆంటీలందరూ మా ఇంటికి రండి మా ఇంటికి రండి అని ఎంత బతిమాలేరో మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేశారు. ఆ అభిమానం తట్టుకోలేకే రోడ్డు మీదకి వచ్చాం. 1 డేలో ఇంత చేంజ్ తీసుకొచ్చారా? ఇదంతా నా కోసమే కదా. అవునండి. రేపు మార్నింగ్ సిద్ధుని తీసుకుని ఇందిరా పార్క్ రండి. అక్కడ ఒక సర్ప్రైజ్ ఇస్తా. దాంతో పూర్తిగా నార్మల్ అయిపోతాడు. అప్పుడు సిద్ధు చాప్టర్ క్లోజ్ చేసి మన చాప్టర్ ఓపెన్ చేద్దాం. ఓకేనా? ఓ ఓకేనండి. ఓకే బాయ్. రే రేపు మార్నింగ్ వీడి ఇందిరా పార్క్ తీసుకురమందిరా. పిచ్చోడు అనుకుంటా అది గుర్తు చంపేస్తాను. ఇందిరా పార్క్ కాదురా, జురాసిక్ పార్క్ తీసుకెళ్ళి. వీడు ఆ జాతి. నీ నోటుకు వచ్చినట్టు నువ్వు ఎన్నో అబద్ధాలు ఆడేస్తున్నావు. ఆడిష్టం వచ్చినాడు మీదకి తొక్కేస్తున్నాడు. చంపేట్రా నన్ను చంపేట్రా మధ్యలో పెట్టి. అది కాదురా, చిత్ర గురించి నీకు తెలీదు. రేపు వీడిని కరెక్ట్ గా మేనేజ్ చేస్తే తన నాకు ఐ లవ్ చెప్పడం ఖాయం తెలుసా? ఇంకా ఈ నెల నమ్ముతున్నావురా, ఆశలు పెట్టుకోకరా. వెరీ గుడ్. నానా పెట్టుకో. కనా Yes. నీ పేరేంటమ్మా? నీ పేరేంటమ్మా? నా పేరు శ్రీరామ్. నా పేరు శ్రీరామ్. నా పేరు సిద్ధు. నా పేరు కూడా సిద్ధునే. ఎస్ ఎస్. ఇదే ఫిక్స్ అయిపో. రేపు నా లైఫ్ నీ చేతుల్లో ఉందిరా. రేకన్నా హాస్పిటల్లో నీకు కనిపించిన అమ్మాయి మళ్ళీ వస్తే ఏం చేస్తావు? అమ్మా అది దెయ్యం, రాక్షసి, పిశాచి. నీకు తెలీదు. అది నన్ను చూస్తేనే కొడుతుంది. తను దయ్యం కాదు, దేవత. దేవత. రే ముందిగు ముందిగు పడి దిగు. ఇక్కడ ఎవరు? హ? ఇక్కడ ఎవరు? ఎవరు? హ? హ? ఫోటో. ఆ. దేవత. దేవత. దేవత అంటే ఏం చేయాలి? ఏం చేస్తాం? దండం పెట్టుకోవాలి. అందరు దండం పెట్టుకోండి. ఓకే, దండం పెట్టుకోండి. దండం రేయ్, పెడతాం. రేయ్, రేయ్, రేయ్. అంతే. నువ్వు హాస్పిటల్ చూసిన అమ్మాయి కూడా దేవత. కాదు, కాదు. దండం పెట్టుకోవాలి. అది దేవత కాదు, దెయ్యం. నేను భయపడకూడదు. నేను రాను. నీకు తెలీదు లైఫ్ దాని గురించి. నేను రాను. నేను రానంటే రాను. నేను రాను. రేయ్. నేను రాను. నన్ను రేయ్, వదిలేయ్. రేయ్, ఆ, ప్లీజ్ రా, నాకు ప్లీజ్. ఏం అర్థం కాల. ఏ సంబంధం లేని వ్యక్తిగా నువ్వు నా లైఫ్లోకి వచ్చావు. ఇప్పుడు నా లవ్ సెట్ చేసే దేవుడు అయ్యావరా. దేవుడా. రే నీకు దండం పెడతారా ప్లీజ్. రేపు ఆ అమ్మాయి దగ్గర దయచేసి ఏ గొడవ చేయకురా. రే రే కావాలంటే నీ కాలు కూడా పట్టుకుంటారా. బావా
మనం ఇలా రోడ్డు మీదకి వచ్చినా నాకు బాధ లేదు కానీ నిన్ను ఇలా చూడడం. నాకు చిత్ర కావాలరా. చిత్ర లేకుండా నేను బతకలేనురా. సరే ఇప్పుడు నేనేం చేయాలి ఫ్రెండ్? మాతో పాటు నీట్గా వచ్చి ఆ. నార్మల్గా ఉండరా. ఆ. రేపు మేము ఎలా ఉంటామో ఆ. నువ్వు కూడా అలాగే ఉండాలి. ఓకే ఫ్రెండ్, ఎవరిని కొట్టకు. నీకోసం నువ్వు ఎలా ఉన్నావో రేపు నేను అలానే ఉంటాను. మై ఫ్రెండ్, Promise? ప్రామిస్.